జనహృదయ నేత రాయలసీమ ముద్దుబిడ్డ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన విభాగ ప్రధాన కార్యదర్శి. సార్, మీరు చెప్పేది చాలా బాగుంది, నిజమని నమ్మేద్దాం కాసేపు. మరి గఫూర్కి సంబంధించినటువంటి వ్యక్తి గఫూర్ అనేటువంటి వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. సొంత ఇల్లు లేదని ఇప్పుడు మీరే చెప్తున్నారు. కానీ రాజకీయ విమర్శల్లో కానీ బయట జరిగేటువంటి చర్చల్లో కానీ మీ పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, ఫారెన్ చదువులు చదువుతున్నారు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. ఇది నిజమా? నాకు 2 పిల్లలు. ఒక పిల్లవాడు పెద్దవాడు, వాడు ఐఐటీలో సీటు సంపాదించాడు. ఐఐటి సీటుకు సంపదకు సంబంధం ఉందా? ఐఐటి సీట్ రావాలంటే ఎవరికి సీట్లు అమ్మరు వాళ్ళు. ఐఐటి ప్యూర్లీ ఆన్ మెరిట్ తీసుకుంటే అది నా తప్పెట్లయితుంది. వాడు మెరిట్ సంపాదించాడు. మెరిట్లో మెడ్రాస్ ఐఐటిలో చదివాడు. మెడ్రాస్ ఐఐటిలో చదివిన తర్వాత వానికి ఉద్యోగం అమెరికాలో వచ్చింది. ఉద్యోగం చేసాడు, చదువు కాదు, ఉద్యోగం చేసుకోవడానికి పోయినాడు. అనేక మంది పిల్లలు పోతున్నారు, వాడు అట్లా పోయినాడు, అమెరికాలో ఉన్నాడు. రెండో వాడు శ్రీ చైతన్యం చదివాడు. సరే, అది ప్రైవేట్ ఇన్స్టిట్యూటే, కాలేజ్, జూనియర్ కాలేజీ. ఆ తర్వాత ఒక స్నేహితుడు, అతను వీనికేమో వేరే కాలేజ్ సీట్ వస్తే ఎందుకులే మంచి కాలేజీలు ఇప్పిస్తామనేసి మంచి కాలేజ్కు ట్రాన్స్ఫర్ అయింది. వైదేహి కాలేజ్లో చదివాడు, ఎక్కడ బెంగళూరులో. వాడు డాక్టర్గా పనిచేస్తున్నాడు. దీంట్లో ఇప్పుడు సంపద యొక్క పాత్ర అంటే డబ్బు ఉండి అమెరికాకు పోయినా, డబ్బు లేక ఎంతమంది అమెరికాకు పోయినారు? అందరూ డబ్బు ఉండిపోయినారా? కాదు కదా. అమెరికాలో మన పిల్లలు చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళు మావాడు ఒకడు. ఆ తర్వాత రెండోడు డాక్టరు, కష్టపడి చదివాడు, డాక్టర్గా పనిచేస్తున్నాడు. సరే, మీకున్న అనుబంధ సంఘం ఎస్ఎఫ్ఐకి ఒక లైన్ ఉంటుంది, కార్పొరేట్ విద్యను వ్యతిరేకించండి, కార్పొరేట్ విద్య మీద మా పోరాటం చేస్తున్నాం. మరి చైతన్య కార్పొరేట్ కాలేజ్ కదా, మరి మీరు ఉద్యమకారులు కదా, ఆ విధానానికి వ్యతిరేకంగా మీ అబ్బాయిని చేర్పించారంటే? ఇప్పుడు అంటే అనడానికి ఏముందిలే కానీ అడగవచ్చు. కానీ పిల్లలు చదువుకోవాలనుకున్నప్పుడు నిజంగా ఫీజు కట్టుకోగలే స్తోమతుంటే మరి ఎక్కడో చోట నాణ్యమైన విద్య లేకపోతే ఇప్పుడు వాని బతుకు మేమేమి ఇవ్వలేము. మేము ఆస్తిని కూడబెట్టలేదు. వాడి జీవితానికి ఒక గ్యారెంటీ అంటే చదువుకోవాలన్నా నువ్వు బాగా చదువుకో అని చెప్పాము. మరి మెడిసిన్ సీటు సంపాదించాలంటే కొంచెం నాణ్యమైన కాలేజీని చదవాలి. అందుకోసం శ్రీచైతన్యం చేర్పించాము. అదే రహస్యం కాదు. మేము మేనేజ్మెంట్ను అడగను లేదు, మాకేదైనా కన్సెషన్ ఇవ్వని అడగలేదు. హైదరాబాదు అదేది ఆ ఊరు బయట ఉంది, అది ఆ కాలేజ్ చదివింది ఫ్యాక్ట్ అది. ఆ తర్వాత ఇంకా వాడు మెడికల్ కాలేజ్ చదివాడు. దానికి లోన్ తీసుకున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. లోన్ తీసుకొని చదువు పూర్తి చేసినాడు. ఆ లోను ఇక నిర్మల అప్పుడు అడ్వకేట్గా చేస్తూ ఉండే, అంతో ఇంతో ఉండింది. అది కూడా ఎన్నో తిప్పలు పడి ఆ లోన్ ఎడ్యుకేషన్ లోన్ చదివాడు. సరే సార్, రాజకీయాలు కాసేపు పక్కన వెళ్దాం. మీ పర్సనల్ లైఫ్లో ఒకసారి చూస్తాం. చెప్పండి సార్, కమ్యూనిస్ట్ పార్టీలకి, ఉద్యమానికి మీరు ఎప్పటి నుంచి అట్రాక్ట్ అయ్యారు? ఎలా అట్రాక్ట్ అయ్యారు సార్? నేను పుట్టిందేమో హుస్సేనాపురం అని బనగానపల్లి దగ్గర. మాది ఒక లో మిడిల్ క్లాస్, అంటే పేద మధ్యతరగతి. మా ఫాదరు మసీదులో పేషిమాంగా పనిచేస్తూ ఆయన రకరకాల వృత్తులు చేసి మమ్మల్ని పోషించేవాడు. నేను చదువుకున్నది బనగానపల్లి హై స్కూల్లో. పేదరికము, దారిద్ర్యము మేము అనుభవిస్తున్నాము. చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు చూస్తున్నాను. నేను బనగానపల్లిలో చదువుతున్నప్పుడు లైబ్రరీలో అస్తమానం నేను స్కూల్ అయిపోతే లైబ్రరీలో కూర్చుండేవాడిని. ఓ రకంగా ఈ సమాజం మారాలి అనేటువంటి కాన్సెప్టు అంత లోతుగా శాస్త్రీయ అవగాహన లేకపోయినా ఇది బాగలేదు, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక కమిట్మెంట్ ఉంది. ఇంటర్మీడియట్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇంటర్మీడియట్లో ఎస్ఎఫ్ఐతో పరిచయం అయింది. ఎస్ఎఫ్ఐలో చేరిన తర్వాత పుస్తకాలు అవి ఇవి చదివిన తర్వాత
సమాజం మార్పు కోసం పనిచేయాలి. నా కుటుంబం నేను బాగుపడాలి అన్నకంటే సమాజం బాగుపడాలి అన్నటువంటి లక్ష్యం కోసం నేను పనిచేస్తున్నాను. ఆ రకంగా ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడే సిపిఎం పార్టీ రాజకీయాలు తెలుసుకున్నాను. సిపిఎం పార్టీలో జాయిన్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత 75లో నేను డిగ్రీ అయిపోయింది. లాగ్ పోవాలనుకున్నాను. ఈలోగా ఎమర్జెన్సీ పెట్టినారు. ఎమర్జెన్సీలో నన్ను అరెస్ట్ చేసినారు, జైల్లో పెట్టినారు. ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన అనుభవం ఉంది. నేను అరెస్ట్ అయ్యాను కదా. ముషీరాబాద్, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది కదా, అది ముషీరాబాద్ జైలు ఒకప్పుడు. ఆ జైల్లో ఉన్నాను నేను 4 months. ఉండి బయటకు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలో పార్టీలో బలహీనంగా ఉండేవాళ్ళు వెళ్ళిపోయినారు. ఎందుకంటే పోలీస్ నిర్బంధం అది ఇది ఉందని. పార్టీ నిర్మించడం, ఎందుకంటే యువకుని ఆవేశం అది ఉంటుంది కదా. కాబట్టి ఏమి లా చదవకపోతే ఏమవుతుంది, పార్టీలో పనిచేయాలా, పార్టీ నిర్మించాలన్న దాంతో నేను పార్టీలో కంటిన్యూ అయినాను. పార్టీ ఆ రకంగా నన్ను అబ్జర్వ్ చేసుకున్నది. పార్టీతో పాటు పార్టీ పెరిగింది, పార్టీతో పాటు నేను కూడా నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాను. మీరు పార్టీలో పనిచేసేటువంటి క్రమంలో మీరు ఏ నాయకుడిని చూస్తూ ఇలా ఉండాలి అని చెప్పేటువంటి భావన కలిగింది? అట్లా అంటే రోల్ మోడల్ అట్లా కాదు, కానీ సుందరయ్య గారు అప్పుడు ఉన్నాడు. సింప్లిసిటీ. ఆయన అంత పెద్ద నాయకుడు కూడా సాధారణమైనటువంటి మనిషిగా జీవితాన్ని సాగించాడు. అట్లా ఆ రోజుల్లో మోడూరు హనుమంతరావు గారు ఉన్నారు. అంతేకాకుండా నన్నూరు ప్రసాదరావు గారు, మేము ట్రేడ్ యూనియన్స్లో పనిచేస్తుంటే ఆయన ఆదర్శం ఒక రకంగా. నన్నూరు ప్రసాదరావు గారు చాలా సింపుల్ మ్యాన్, చాలా మంచి వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి అనేక మందిని, ఒక్కరితోనే అన్ని రోల్ మోడల్స్ అన్నీ ఒక్కరి చోట ఉండవు. సుందరయ్య గారు ఆ రోజుల్లో ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను రాష్ట్ర కమిటీలో ఉన్నాను. ఆ రకంగా సుందరయ్య గారు కానీ, మోటూరు హనుమంతరావు కానీ, కొట్టాల సత్యనారాయణ కానీ, నన్నూరు ప్రసాదరావు, ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి వాళ్ళలో ఉండేటువంటి మంచి గుణాలు, వాళ్ళలో ఉండేటువంటి సామాన్య మానవుని జీవితాన్ని గడపాలనేటువంటి ఒక తపన, చాలా ఉత్తమ గుణాలు నేను చూసిన వాళ్ళు. స్వార్థాన్ని త్యజించి నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకులు వాళ్ళందరూ. ఆ తర్వాత మంచి మనస్సు. ఇప్పుడు చాలా నేను బాగా పనిచేస్తాను అనేసి ఆ రోజుల్లోనే, అంటే ఎస్ఎఫ్ఐగా నేను అరెస్ట్ అయినాను. తర్వాత ఇక్కడ రాయలసీమలో పనిచేయడం మామూలు విషయం కాదు. రాయలసీమలో పనిచేస్తాను, పార్టీ పెరుగుతుంది. చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా చూసేవారు. ఆ రకంగా వాళ్ళందరి యొక్క ప్రోత్సాహము, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ కావడం. ఇప్పుడు అలాంటి నాయకత్వం ఉందంటారా మీ దృష్టిలో ప్రజెంట్? అంటే నాయకులు ఇప్పటికి కూడా ఉన్నారు, కానీ మార్పు, సమాజంలో వచ్చే మార్పులు సహజంగా అన్ని పరిస్థితుల్లో ఉంటాయి కదా. మా జీవితం, మా మార్పు, మా దాంట్లో కూడా మార్పులు ఉన్నాయి, లేవు అని నేను చెప్పాను. ఓకే సార్, మీ దాంపత్య జీవితం ఎలా స్టార్ట్ అయింది సార్? ఒకవైపు ఉద్యమాలు, మరోవైపు ఇది, అసలు మీ ప్రేమ వివాహమా లేకపోతే? ప్రేమ వివాహమే. ఆమె సిఐటియులో పనిచేస్తుంది, సిఐటియు ఆఫీస్లో. నేను సిఐటియు పని మీద రెగ్యులర్గా హైదరాబాద్ పోయేవాడిని, ఆమె హైదరాబాద్లో ఉండేది. ఆ రకంగా ఆఫీస్లో పోయినప్పుడు పరస్పరం పరిచయము. అట్లా సరే వివాహం చేసుకుందాం అనేసి అనుకున్నాము, వివాహం చేసుకున్నాము. మీరేమో ముస్లిం, మీ ఫాదర్ పేష్మాముగా పని చేస్తారు అని చెప్పేశారు. మరి ఆమెమో హిందూ. మీ పెళ్ళిని, మీ వివాహాన్ని మీ పెద్దలు అంగీకరించారా? ఎస్, మా ఇంట్లో అందరు అంగీకరించారు. అంటే నేను చాలా కాలం పెళ్లి చేసుకోలేదు కదా, ఎవరినన్నా చేసుకొని చెప్పేవాళ్ళు. రకంగా నేను పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం కమ్యూనిస్టులం కాబట్టి మాకు ఆ కులం, మతము అవేం అడ్డు రాలేదు మాకు. అవి ఏ రోజు ఆటంకంగా మేము పరిగణించలేదు. మా ఇంట్లో మా పేరెంట్స్ కానీ, మా బ్రదర్స్ కానీ అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే ఇప్పుడు సరే, చాలా కాలం పెళ్లి చేసుకోలేదు, ఎవరినో పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అనుకో. మరి కట్న కానుకలది ఏం చర్చ ఎప్పుడు రాలేదు? నన్ను వాళ్ళు వదిలిపెట్టినారు కుటుంబం. వీడు పెళ్లి చేసుకుంటే చాలని వాళ్ళకు ఉండింది. ఆ తర్వాత రెండవది, వీడు కట్నాలు తీసుకోడు, అసలు ఆ వైపు ఆలోచన ఉండదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. అంటే కుటుంబం పేద కుటుంబమే, కానీ వీడు కమ్యూనిస్టు, ఇంకా వీంతో ఏం చెప్పినా లాభం లేదు అనేది వాళ్ళు చెప్పిన మాట వినడు, ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మొండి.
ఉంది అని చెప్పకపోయినా కమిటెడ్. ఇంకా వాడు అదే. ఎందుకంటే నేను కుటుంబం పట్ల చాలా ప్రేమగా ఉండేవాడిని, వాళ్ళకు కూడా నా మీద చాలా ప్రేమ. మా కుటుంబంలో డిగ్రీ వరకు చదువుకునేది నేనే. ఆ తర్వాత మా తమ్ముడు ఇంటర్మీడియట్ వరకు చదివాడు. మా ఊర్లోనే డిగ్రీ చదివిన ఆ రోజుల్లో నేనే. కాబట్టి ఊరందరూ గౌరవించేవాళ్ళు, నన్ను చాలా గౌరవించేవాళ్ళు, మంచిగా చూసేవాళ్ళు అందరూ. ఇప్పటికి కూడా ఊరికి పోతే చాలా ప్రేమతో అందరూ పలకరిస్తారు, అందరు వస్తారు, మాట్లాడతారు. అది చిన్న ఊరు మాది. ఆ ఇంట్లో ఇబ్బందులు ఏం లేవండి. ఇంట్లో ఏమంటే మా అమ్మ అరే పోయి ఈ పార్టీలో పడినామేమరా అని చాలాసార్లు బాధపడేది. నువ్వు వకీలుగా పనిచేస్తూ కావాల్సింది చెయ్యి అని కూడా చెప్పేది. అంటే మీ పైన చాలా హోప్స్ పెట్టుకున్నట్టుగా, ఇంటికి పెద్దవాడు లేకపోతే కుటుంబం. నేను పెద్ద కాదు, ఇంటికి మా పెద్దన్న ఉండేవాడు, నేను సెకండ్. హోప్స్ పెట్టుకున్నారు. అంటే ఇంట్లో బాగా చదువుకుంది మీరు. హోప్స్ అయితే పెట్టుకున్నారు. అయితే ఆచరణలో చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక రకంగా గర్వకారణమే. నాకు వచ్చిన పలుకుబడి జనాలందరూ ఆయన తండ్రినా మీరు అని మా తండ్రి గారిని, ఓ గఫూర్ తండ్రా మీ పిల్లోడనా గఫూరు అనడం, వాళ్ళు కూడా గర్వపడేవాళ్ళే. సరే, గర్వం ఇవన్నీ బాగా చూశారు, గౌరవించారు, బాగుంది. అదే సమయంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నట్టే బాగా దండి సంపాదించేసి ఉంటాడు, లేకపోతే ఉండడానికి కొన్ని హోప్స్ ఉంటాయిగా? లేదు, సంపాదిస్తాడనే హోప్ వాళ్ళకు కూడా లేదు. ఎవరికి మేము సంపాదన వైపుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో, ఎందుకంటే నరసింహయ్య గారు ఉన్నారు నాకంటే ముందు పెద్ద ఆయన. నరసింహయ్య గారు గార్గేపురం, మా తండ్రిది గార్గేపురం. కాబట్టి నరసింహయ్య గారి మీద వారికి బాగా గౌరవం. అయ్యా ఓకే. వాళ్ళ ఇంటికి లక్ష్మమ్మ గారు, నరసింహయ్య గారు, మా అమ్మ మా నాయన వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ వాడు చాలా ఉత్తముడు, మంచి పేరు వస్తుంది, మీ వాడిని ఇబ్బంది పెట్టొద్దు, వదిలేయండి వాడిని పార్టీ కోసం అని చెప్పగా వాళ్ళు కూడా సిద్ధపడినారు. అయితే పెళ్లి చేసుకొని మాత్రం చెప్పారు. పెళ్లి చేసుకొని అంటే ఇన్ టైంలో పెళ్లి చేసుకోవాలి. ఇక లేట్ అయింది. నేను నిర్మల పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు మొత్తము ఏమీ అడ్డంకి పెట్టలేదు. ఒకసారి నిర్మల గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. గఫూర్ గారిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది, ఎలా ఇష్టపడ్డారు? నేను కూడా ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాను, స్టూడెంట్ అప్పటి నుంచి తెలంగాణలో. ఆ తర్వాత హైదరాబాద్లో చదువుకున్న. అయిపోయిన తర్వాత అక్కడ సిఐటి స్టేట్ ఆఫీసు హైదరాబాద్లో ఉండింది. అక్కడ నండూరి ప్రసాదరావు గారు, పర్ సత్యనారాయణ గారు, శ్రీహరి గారు, వెంకటేశ్వర గారు నలుగురు ఉండేవారు స్టేట్ ఆఫీస్లో. అక్కడ నేను ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేదాన్ని. మేము ఇద్దరము మాట్లాడుకునే వాళ్ళం, చేసేవాళ్ళము. నాయకులు నన్ను అడిగారు, ఎన్పిఆర్ గారు, నండూరి ప్రసాద్ గారు అడిగారు, ఏమే పెళ్ళి చేసుకుంటావు, గఫూర్ బాగున్నాడు కదా, చేసుకుంటావు, మంచోడు, ఎప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆయనకు కర్నూలు అని చెప్పేసి ఆయన చెప్పారు ఎన్పిఆర్ గారు. అప్పటికి ఇష్టపడ్డా నేనైతే. అంటే తెల్లగా ఉన్నాడని కూడా, బాగున్నాడు, చూడడానికి కూడా బాగున్నాడు కదా అని. తర్వాత మాటలు, పద్ధతి, పార్టీ, ఇది నేను కూడా ఎట్లాగో పార్టీలో పనిచేయాలనుకున్నప్పుడు నేను కూడా సిపిఎం పార్టీ అప్పటికి. కాబట్టి ఇద్దరం మీరు కూడా సిపిఎం పార్టీ. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సిపిఎం పార్టీ? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్. ఓకే. మా నాన్న కాంగ్రెస్, ఫుల్ కాంగ్రెస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.